మా బనగానపల్లె పట్టణ ప్రజలతో నుంచి తమరికి ఒక నివేదిక ఇస్తున్నాం సార్. దయచేసి బనగానపల్లె పట్టణంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఆ పట్టణ నిరుపేదల వారికి అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ 2 సెంట్ల స్థలము ఉచితంగా ఇవ్వాలి. మీరు వాగ్దానం ఇస్తారు, 2 సెంట్ల స్థలం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వంలో తమరు నాపరాయి పరిశ్రమంతా కూడా దివాలా తీసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ నాపరాయి పరిశ్రమను ఆదుకుంటే ఇప్పుడు వచ్చిన నాపరాయి పరిశ్రమలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దివాలా తీసి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసి నాపరాయి పరిశ్రమ కూడా ఈరోజు అధోగతి పాలయ్యింది. వారికి కూడా పాత విధానాన్ని కొనసాగించాలి. గతంలో ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రింగ్ రోడ్డుని ఇవ్వాలి, కోయిలకుంట్లకు బైపాస్ రోడ్డుని ఇవ్వాలి, గతంలో ఇచ్చినటువంటి శాదీకాలను పునర్నిర్మించాలి. అదేవిధంగా బనగానపల్లెలో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాలి. కోవిలకుంట్లకు బైపాస్ రోడ్డు, బనగానపల్లెకు ఒక ఇంజనీరింగ్ కళాశాల, ముఖ్యంగా ప్రాణ సమానమైన యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ సెంటర్ను నిర్మించాలి. అదేవిధంగా బనగానపల్లెలో పేద ముస్లిం మహిళలు అధికంగా ఉన్నారు. వారి ఆర్థిక కోసం స్వావలంబన కోసం ఉపాధి కార్యక్రమం చేపడతారని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి చాలా మంది కార్మికులు సెట్లు లేక చేస్తా ఉన్నారు. వారికి ఆటో నగర్ శాంక్షన్ చేయవలసింది కూడా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా బనగానపల్లె కోయిలకుంటలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి శాదీకాలను కూడా ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలో చాలాసేపు ఉంది. అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన పార్లమెంటు పోటీగా నిర్వహించినటువంటి శబరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. సభా అధ్యక్షులు బీసీ జనార్దన్ అన్న గారికి, మన విజనరీ లీడర్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకుడు, ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల కోసం కష్టపడే నాయకుడు, పట్టు వదలని విక్రమార్కుడు, పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఎండనక పండగ కూడా లెక్క చేయకుండా ఈ రోజు వాళ్ళు సిద్ధం అంటే ఈ రాక్షసులను ఓడించడానికి